హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పరకాల పట్టణంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీద రైతులు యూరియా కోసం టోకెన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ బైఠాయించి ధర్నా కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం 4 గంటల నుంచే రైతులంతా అక్కడ ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిల్చొని టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దంపతులు ఇద్దరు కూడా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఓ గ్రామానికి సంబంధించిన మహిళ తన పిల్లలకు జ్వరం వచ్చినప్పటికీ ఆ క్యూ లైన్లో నిలబడడం కోసం ఆ పిల్లలను కూడా రైతు వేదిక వద్దకు తీసుకొచ్చి సిరప్ తాగియడం అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఇంత కష్టపడి యూరియా కోసం నిలబడాలా అన్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. నెల రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదని రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలకు నిరసనలకైతే దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ ఇస్తామన్నటువంటి పెన్షన్ల పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కేంద్రాలకు సంబంధించి అక్కడ కలెక్టరేట్లను ముట్టడించి లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళను అడ్డుకున్న సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ముందు అందరూ కూడా అక్కడికి వచ్చిన వికలాంగ హక్కుల పోరాట సమితికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లా కేంద్రంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగచౌతి ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ భిక్షాటన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మైదం మహేష్ 6 నెలల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బందులు పడ్డ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు.